హనుమంతప్ప చనిపోయాడు. మృత్యుంజయుడికి మరణం తప్పలేదు. 5 రోజులు మంచుగడ్డల కింద ఉండి ప్రాణాలతో బయటపడ్డ వీర జవాన్ చివరికి మృత్యువుకు తలవంచక తప్పలేదు. లాన్స్ నాయక్ హనుమంతప్ప చనిపోయినట్టు ప్రకటించింది ఆర్మీ హాస్పిటల్. చికిత్స పొందుతూ కోమాలో నుంచే శాశ్వత నిద్రలోకి వెళ్లాడు హనుమంతప్ప. 33 ఏళ్ల ఈ సైనికుడు న్యూమోనియాతో చనిపోయినట్టు చెప్పారు వైద్యులు. లాన్స్ నాయక్ ప్రధాని, రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ నివాళులర్పించారు. నెత్తిన 25 అడుగుల ఎత్తున పేరుకున్న మంచు, -56 డిగ్రీల ఉష్ణోగ్రత. అలాంటి చోట 6 రోజులుండి కూడా ప్రాణాలతో బయటపడ్డాడు హనుమంతప్ప. పేరు పెట్టుకున్నందుకు ఆ ఆంజనేయుడిలాగే మావాడు కూడా మృత్యుంజయుడని మురిసిపోయారు కుటుంబ సభ్యులు. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్ త్వరగా కోలుకోవాలని దేశం యావత్తూ ప్రార్థించింది. కానీ ఆ ప్రార్థనలు ఫలించలేదు. కిడ్నీ, లివర్ విఫలమై తుదిశ్వాస విడిచాడు హనుమంతప్ప. మంచులో 6 రోజులు బతికి అద్భుతంగా నిలిచిన లాన్స్ నాయక్ ఇక లేడు. సియాచిన్లోని సోనం అవుట్ పోస్టుపై మంచు పెళ్లలు కూలగానే అక్కడ ఉన్న హనుమంతప్ప చాలా ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. చుట్టూ ఉన్న ఐస్ను కొంతవరకు తొలగించి గాలి పీల్చుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నాడు. శరీరం గడ్డగట్టుకుపోకుండా సియాచిన్ సైనికులకు భారత సైన్యం అందించిన యూనిఫామ్లోనే ఏర్పాట్లు ఉన్నాయి. దీన్ని హనుమంతప్ప చక్కగా ఉపయోగించుకుని 6 రోజులు ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇంకేం బయటకు వచ్చాడు. హాస్పిటల్లో ఉన్నాడు కనుక ఎట్టి పరిస్థితుల్లో బతికి బయటకు వస్తాడని అనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ విధి వక్రించింది. 3 రోజులుగా హాస్పిటల్లో ఉన్న హనుమంతప్ప ఈ ఉదయం ప్రాణాలు వదిలాడు. మిగతా 9 మంది చనిపోయినా తాను ఒక్కడైనా బతికాడన్న సంతృప్తి మాయమైంది. హనుమంతప్ప వీరమరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. హనుమంతప్ప ఫ్యామిలీ కర్ణాటక ధార్వాడ్ ప్రాంతంలో నివసిస్తోంది. సియాచిన్ మంచు విపత్తులో చిక్కుకుని 6 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడటంతో వాళ్లంతా ఉప్పొంగిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతప్ప త్వరగా కోలుకుని ఇంటికి చేరుకుంటాడని ఎదురుచూశారు. కానీ గంటలు గడవక ముందే ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రి నుంచి కబురు అందింది. దీంతో ఆయన బంధువులంతా విషాదంలో మునిగిపోయారు. ನನ್ನ ಮನೆಗೆ ನನ್ನ ತಂದೆ ಬರ್ಲಿಯೋ ಯಪ್ಪ ನಮಗೆಂತ ಯಪ್ಪ సియాచిన్ వీర జవాను హనుమంతప్పకు సైనిక అధికారులు ఘన నివాళులర్పించారు. సియాచిన్ మంచులో 6 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ హనుమంతప్ప చివరకు విధి ముందు తలవంచాడు. ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచాడు. హనుమంతప్ప భౌతికాయానికి ఢిల్లీలో ఆర్మీ ఉన్నతాధికారులు సైనిక నిబంధనల ప్రకారం నివాళులర్పించారు.